హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా ఛానల్. సో ఈరోజైతే లలితాదేవి అవతారంలో ఉంది దుర్గమ్మ. ఆ అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు పెద్ద గ్లాస్ ఉంటుంది కదా అండి, ఆ గ్లాస్ సగం బియ్యము, అదే గ్లాస్లో పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పుని మనం వేయించుకోవాలండి, కొంచెం లైట్గా వేయించేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించిన పెసరపప్పును మనము వాటర్తో అయితే కడిగేసుకోవాలి కంపల్సరీ, కడగకుండా మాత్రం వేయకండి. సో వాటర్తో బియ్యము పెసరపప్పు కడిగిన తర్వాత కుక్కర్లో అయితే వండుకోవాలన్నమాట. సో పెసరపప్పు బియ్యం కలిపితే 1 గ్లాస్ అవుతుందండి. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పోసేసి మనమైతే స్టవ్ని వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత ఎన్ని విజిల్స్ రావాలి? 3 విజిల్స్ అయితే రావాలన్నమాట. చూడండి, విజిల్ అయితే పెట్టేశాను. సో 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దామండి. 3 విజిల్స్ వచ్చేసాయి. సో మూత ఓపెన్ చేసి చూడబోయే ముందు మనము బెల్లం పాకం అయితే పెట్టుకోవాలి. పాకం అంటే బెల్లాన్ని చక్కెరని కరిగించాలన్నమాట. సో ఈ విధంగా ఒక బౌల్లో అయితే మనము బెల్లం చక్కెర వేసేసుకొని దాన్ని కొంచెం వాటర్ పోసి కరిగించుకోవాలి. సో రైస్ అయితే అయిపోయిందండి. ఒకసారి మనము కలుపుకుందాము, దాన్ని కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులో చక్కెర బెల్లం కరిగించాం కదండి, అదైతే మనం రైస్లో అయితే వంపేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో ఇలా కలిపేసుకుందాము. కలుపుకుంటే మనకి చక్కెర పొంగలి రెడీ అయినట్టే. అందులో ఒక చిటికెడు మీన్స్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకున్నాం అనుకోండి, రుచికి రుచి చాలా బాగుంటుంది. సో వేడివేడి చక్కెర పొంగలి రెడీ అయింది. వేడివేడిగా చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది. సో ఈ ప్రసాదాన్ని అమ్మవారికి అయితే నివేదన చేద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.